ఓకే అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా దేవ, మీ ఘనమైన నామానికి మా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను నాయన. ఈ రాత్రంతా మమ్మల్ని చల్లగా కాపాడి మరలా ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ రీతిగానైనా మీ పిల్లలతోనైనా మీ మాటలునైనా వినిపించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఆన్‌లైన్‌లోనైనా మరి ఎందరైతే నాయన జాయిన్ అయ్యి తండ్రి, ఇంతవరకు నాయన పాటల ద్వారాను, వాక్యము ద్వారాను నాయన మీ పిల్లలు తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించారు. వారందరిని బట్టి మరోసారి ప్రార్థిస్తూ, కొన్ని విషయాలు తండ్రి నాయన మీ గురించిన అనేకమైన గొప్ప సంగతుల్లో ఉన్న మాటల్లోనైనా కొన్ని మాటలు వివరించనయ్యుండగా, మాకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును మీరు మాకు అందించండి. వింటున్న మీ బిడ్డలందరూ కూడా తండ్రి వినగల చెవిని, గ్రహించగల మంచి మనస్సును మీ బిడ్డలందరికీ కూడా ప్రసాదించమని, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిది శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ఆన్‌లైన్‌లో బైబిల్ తరగతికి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిది శ్రేష్టమైన నామములో శుభాపి ధన్యవాదములు తెలియజేస్తున్నామండి. ప్రియులరా, ఈ సందర్భాలలో దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో నేర్పిస్తున్న ఒక మంచి పాఠాన్ని గురించి మనం ముందుకెళ్దామండి. మొదటిగా దేవుని యొక్క అంశం ఏంటంటే, దేవుడంటే ఇంత నిర్లక్ష్యమా? దేవుడంటే ఇంత నిర్లక్ష్యమా అన్న ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియులారా, ప్రపంచంలో నేటి వరకు నమ్ముకొని క్రీస్తును నమ్ముకొని బాప్తిసం పొందిన నేటి క్రైస్తవ సమాజాన్ని కానీ, అటు క్రీస్తును నమ్ముతున్న నేటికి సిద్ధపడుతున్న వారందరికీ కానీ దేవుడంటే ఎంత గొప్పవాడో ఈ సమాజానికి ఎంతవరకు అర్థమైంది అంటే, కేవలం కొద్ది వరకు మాత్రమే దేవుడి గురించిన ఆలోచన, దేవుడి గురించిన జ్ఞానం కొద్ది వారికి నేటి సమాజానికి అర్థమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రియులరా, దేవుడు అనగా నేటి సమాజానికి ఏమర్థమైందంటే, దేవుడంటే ఇచ్చేవాడే గాని, దేవుడంటే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునేవాడు, దేవుడంటేనే ఏదో మేము అడిగిన దానిని ఇచ్చేవాడు అని నేటి సమాజానికి ఇలాగ దేవుడు ఒక కోణంలో కొందరికి ఇలాగ అర్థమైంది. మరికొందరికి ఎలాగ అర్థమైందంటే, దేవుడంటే ఏముందండి, దేవుడు అనగానే ఈ ప్రపంచాన్ని పోషించేవాడు, ప్రపంచాన్ని నడిపించే ఒక ఒక వాహనం లాంటి వాడు అని తేలికగా ఇలాగ దేవుడి గురించి మాట్లాడుకున్నవారు సమాజంలో ఈ రోజు కూడా లేకపోలేదు. ఇప్పుడు మన దేవుడి ప్రియులరా, ఎలాగంటే దేవుడి ఎంత గొప్పవాడో అర్థం కావాలంటే ప్రియులరా, మన జీవితం మన గురించి మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమైపోతుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాడు? దేవుడు అనగానే చాలా మందికి ఈ రోజు నిర్లక్ష్యం అనేది చెప్పక తప్పదండి. ఎలాగంటే ప్రియులరా, మనిషి ప్రతి దాంట్లో కూడా అతి స్పీడ్ గా మూవ్ అవుతున్నాడు, అతి తొందరగానే వెళ్ళిపోగలుగుతున్నాడు. తనకంటూ ఏ పని చేయాలనుకున్నాడు, శరీర సంబంధమైన కార్యక్రమాలను అయితే మనిషి ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడంటేనండి, పట్టుకోవడానికి కూడా సరిపోలేనంత స్పీడ్ లో మనిషి వెళ్ళిపోగలుగుతున్నాడు. కానీ దేవుడు అనే విషయం వచ్చేసరికి మాత్రం మనిషి ఏమైపోతున్నాడంటే నిర్లక్ష్యానికి గురైపోతున్నాడు. నిర్లక్ష్యానికి వెనకలు వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ప్రియులరా, దేవుడంటేనే నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటేనే ప్రియులరా, ఎంత నిర్లక్ష్యం అని మనం ఆలోచించగలిగితే, మొదటిగా ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. మరి ఎలా అర్థమయ్యాడు దేవుడు? దేవుడు ఎంత గొప్పవాడు అంటానండి ప్రియులరా, మొదటిగా ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచిద్దాం ప్రియులరా. ఆయన ఎలాంటి వాడు అంటానండి, మన పుట్టినాది మొదలుకొని ఈ రోజు వరకు అనగా మన చనిపోయేంత వరకు దేవుడు ఏం చేయగలుగుతున్నాడు? కేవలం మనం పని చేసుకొని మనం బ్రతుకుతున్నామా అనుకుంటున్నా గాని, మనం పని చేయాలంటే మొదటిగా మనలో ఉండవలసింది
చాలా మంది అంటారు, నాకు ఆరోగ్యం ఉంటే చాలు, నాకు బలం ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను అని మనిషి అనుకుంటాడు. కానీ నీవు ఆరోగ్యం ఉందానో, నీకు బలం ఉంటేనే నేను పని చేసుకుని బ్రతుకుతానని నీవు అనుకుంటున్నావు. కానీ నీ పని చేయాలన్నా, నీవు ఆరోగ్యంగా ఉండాలన్నా మొదటిగా మట్టి దేహములు ఆత్మలుగా మొదటిగా నీవు నిలిచి ఉండాలి. ఈ మాట ఎవరికి అర్థమవుతుందండి? మట్టి దేహములు ఆత్మలుగా నీవు ఉండాలి. ఈ స్వల్పకాలమైన ఈ దేహములు నీవు ఉండాలి అంటే మొదటగా ఆత్మలుగా నీ మట్టి దేహములు నీవు ఉండాలంటే, మరి మట్టి దేహముల ఆత్మలుగా నీవు ఉండాలంటే మరి నిన్ను నడిపించేది ఎవరు? ఈ మట్టి దేహములు నేను ఉంచగలిగింది ఎవరు? ఆ దేవుడే కదా. మరి ఆ దేవుడి మట్టి దేహంలో ప్రియులరా నిన్ను ఉంచగలిగాడంటే కారణం ఏంటి? నేను ఎందుకు ఉంచగలిగాడు? ఆయన ఉంచితేనే గాని బ్రతకలేవు. ఆ దేవుడు కాపాడకపోతే నీ బ్రతకలేవు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ 6 అడుగుల ఆకారమైన ఈ మట్టి దేహములో ఒక ఆత్మగా ఎంతో గొప్పదైన ఈ ఆత్మల మట్టి దేహములు ఉంచి మరలా ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తూ నిన్ను కాపాడగలుగుతున్నాడంటే ఆ దేవుడి ప్రేమ నీకే ఏం అర్థమైంది నేటి సమాజానికని మనం ఆలోచించాలి. ప్రేమ దేవుని ప్రియులరా, కనుక ఆ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఆ దేవుడు మనల్ని ఉంచగలుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనం గొప్పవారు కావాలని మనం ఆ దేవుని యొక్క మహోన్నతాన్ని తెలుసుకొని మనం గొప్పవారుగా ఉండాలనే దేవుడు మనల్ని కాపాడగలుగుతున్నాడు. మరి ఇది అర్థం కాక నాకు బలం ఉంటే సరిపోతుంది, నేను ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏం పనైనా చేయగలను, నేను ఎలాగైనా బ్రతకగలని అనుకుంటున్నావు. కానీ ప్రియమైన దేవుని ప్రేలరా, నీవు అనుకుంటున్నా నీ ఆత్మగా నీ మట్టి దేహములు ఉండాలంటే మొదటగా దేవుడు నిన్ను కాపాడాలి. ఆ దేవుడి కాపాడకపోతే నీవు బ్రతకలేవు. నీ పని చేసుకుని నీ యొక్క నీ జీవనాన్ని కొనసాగించలేవు. కనుక దేవుడే నిన్ను మట్టి దేహములు ఉంచి మరలా కాపాడగలుగుతున్నాడు. ఒక మంచి మాటను బైబిల్ గ్రంథం మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ప్రియులారా. మరలా చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన పూలను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత నన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, అయినను ఆయన ఆకాశము నుండి మీకేం చేస్తున్నాడట? వర్షమును, అంత మాత్రమే కాకుండా ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు అంటున్నాడు ఇక్కడ. అంటే ఆయన అనగానే ఎవరు తెలుసా? మనల కన్న తండ్రైన దేవుడు, మనం పుట్టించిన దేవుడు, ఈ రోజు వరకు కూడా మనల్ని ఎంతగానో పోషిస్తున్న ఒక సర్వేశ్వరుడైన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే ఆ దేవుడు ఎంత గొప్పవాడో అని మొదటిగా నేను ప్రస్తావించాను. ఆ దేవుడు ఎంత గొప్పవాడు నేటి సమాజానికి అర్థం కాలేదని మొదటగానే ప్రస్తావించాను ప్రియులారా. ఇక్కడ ఏమన్నారో తెలుసా అండి? అయినను ఆయన ఆకాశము నుండి మీకు ఋతువులను, వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు అంటున్నాడు. అంటే దేవుడు ఆకాశం అనుకుంటున్నావు, నీ పంటలు పండిస్తున్నావు, వర్షం వచ్చింది గనక నీ పంటలు పండిస్తున్నావు. చినుకులుగా వర్షాలు, ఆయా కాలాలలో వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి కనుక నీ పంటలు పండిస్తున్నావు. మరి పంటలు ఎలా పండిస్తున్నావు? వర్షం పడుతుంది గనక. నీ ప్రేమన దేవుని ప్రేలరా, మరి వర్షం ఎలా పండింది? ఆ వర్షం ఎలా కురుస్తుంది? నల్లగా మేఘాలు రాగానే నువ్వు అనుకుంటున్నావు, నల్ల మేఘాలు పట్టుకున్నాయి, వర్షం కాసేపులో పడిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ మేఘాలు రావడానికి వెనకల ఎవరి కష్టం ఉందో, ఎవరు ఆ మేఘాలను రప్పిస్తున్నారో ఒక్కసారి మన జీవితంలో మనం ఆలోచించగలగాలండి. ఆ నల్లటి మేఘాలు మరలా మేఘాలలో ఈ నీరు ఆవిరై మరల మేఘాలకి వెళ్ళి ఒక నెల్ల మబ్బు పట్టుకొని మరలా కొన్ని గంటల తర్వాత వర్షం మరలా భూమి మీదకి మరలా చేరుకుంటుంది. వర్షం రూపంలో నీళ్లు మరలా పంట పొలాల మీద పడుతుందంటే
దీని వెనకల దేవుడి యొక్క గొప్ప ఆలోచన లేదా దేవుని యొక్క ఎంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నాడో మనం ఆలోచించాలండి. ఇది కాదా దేవుడి ప్రేమ? ఆయన ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుందా? నీ పంటలు పండిస్తున్న ఒక రైతుగా నీ పంటలను నాగలు పట్టి నాగలతో దున్ని ఆ పొలాన్ని దున్ని మరలా నీవు పంటలు నాడుతున్నావు, నీవు విత్తనాలు వేస్తున్నావు, మరలా దాని ఒక వృక్షమై దానికి మరలా కొన్ని కాయలు, మరలా దానికి ఏమండి ఎన్నో పంటలు నేను పండిస్తున్నావంటే నీ పండిస్తున్న దాని వెనకల దేవుడి కష్టం ఎంత ఉందో మనం ఆలోచించాలి పిల్లగా. అందుకే ఆయన ఆకాశము నుండి ఏమంటున్నాడు? ఆయన వర్షమును అంటున్నాడు. ఫలవంతులైన ఋతువులను ఏం చేస్తున్నాడు? ఆయన దయచేయుచున్నాడు అంటున్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప మాట మాట్లాడగలుగుతున్నాడు, ఆయన ఎంత గొప్పగా చెప్పగలుగుతున్నాడు. దయచేస్తున్నాడంటండి. ఆయన దయచేస్తున్నాడు గనక ఈ రోజు నీవు పంటలు పండించుకుంటున్నావు. ఆయన దయచేస్తున్నాడు గనక మన పంటలు పండించుకుని మనం తినగలుగుతున్నాం, మనం జీవించగలుగుతున్నాం, మనం బ్రతకగలుగుతున్నాం. అదండి దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క మహోన్నతం. అందుకేనండి ఆ దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు! సమాజానికి ఏమండి అర్థం కాలేనంత గొప్పవాడు ఆయన. ఆయన గొప్పతనాన్ని మనం వివరించగలిగితే, ఆయన గొప్పతనాన్ని మనం ఆలోచించగలిగితే పిల్లరా ఎవరు సరిపోలేరండి. అంత గొప్పవాడు దేవుడు. అందుకేనండి ఆయన ఆకాశము నుండి మనకు వర్షమును ఫలమునంతములైన ఋతువులను దయచేయచ్చు. మరలేమంటున్నాడు తెలుసా? ఆహారమును అనుగ్రహించచ్చు అంటున్నాడు. ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పినట్టున్నాడు. చూడండి, ఏం చేస్తున్నాడట? ఆహారం అనుగ్రహిస్తున్నాడట. ఉల్లాసముతో మీ హృదయములను ఏం చేస్తున్నాడు? ఆయన ఉల్లాసముతో మన హృదయములను నింపుతున్నాడట. ఈ రోజు మనం ఇంత ఆనందంగా ఇంత గొప్పగా మనం ఉండగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడి యొక్క దయ. ఆ దేవుడు మనల్ని కాపాడగలుగుతున్నాడు, ఆ దేవుడు మనల్ని ప్రేమించగలుగుతున్నాడు. ఎందుకు ఆయన ఇంత కష్టపడాలి? ఒక్కసారి ఆలోచిద్దాం మనమంతా. ఎందుకు ఆయన ఇంత కష్టపడైనా చెయ్యాలి? ఎందుకు తెలుసా ప్రియులరా? దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగైనా నా పిల్లలు మరలా నన్ను ప్రేమించాలి, నా పిల్లలు మరలా నన్ను ఎంత గొప్పవాడో నన్ను తెలుసుకోవాలి. తండ్రిగా నేను ఎంత బాధపడుతున్నాను, తండ్రిగా నేను ఎంత మేలు చేయుచున్నానో నా పిల్లలు నేటికైనా తెలుసుకుంటారని దేవుడు అనుకున్నాడు. కానీ మనిషి ఏం చేశాడో తెలుసా పిల్లరా? దేవుని గురించి తెలుసుకోవలసిన మనిషి, దేవుడి గురించి ఆలోచించవలసిన మనిషి దేవుడి గురించి ఆలోచించట్లేదండి, దేవుడి గురించి పట్టించుకోవట్లేదండి. కానీ ఎవరి గురించి పట్టించుకుంటున్నాడు? ఈ లోకంలో ఎవరేమైపోతారో అని మనిషి పట్టించుకోకుంటున్నాడు. కానీ దేవుడిని మాత్రం పట్టించుకోలేకపోతున్నాడు. ప్రేమ నా దేవుని ప్రియులరా. కనుక ఏమంటే ఒక్కసారి మనం ఆలోచించగలుగుదాం ప్రియులరా. మరో మంచి మాట మనం చూద్దాం. ఏమండి, ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కదండి. మరి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తే మరి దేవుడిని మనం నిర్లక్ష్యం చేయగలుగుతున్నాం. ఏమంటున్నాం తెలుసండి? మీటింగ్ వెళ్తామంటే మనం ఏమంటున్నాం? 3 రోజుల సభల్లో అండి ఇంకా 2 రోజులు ఉంటాయి కదా, ఈ రోజు వెళ్ళకపోతే రెండవ రోజు వెళ్దాం అంటాం. మరి రెండవ రోజు ఒకవేళ వెళ్ళకపోయినా మరలేమంటాం? ఇంకో 3వ రోజు ఉంది కదండి, చివరి రోజు వెళ్దాం అంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు అంటేనే మనిషికి ఏమైపోయింది? నిర్లక్ష్యం అండి. 3 రోజుల సభలు ఉన్న 3 రోజులు వెళ్ళి 3 రోజుల మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుని మన జీవితాన్ని చక్క పెట్టుకోవచ్చు కదా. మనిషి ఏమనుకుంటున్నాడు? 3 రోజులు సభలండి, రేపు వెళదామంటాడు. రేపు వచ్చేసా 2వ రోజు రాగానే 2వ రోజు ఒకవేళ మిస్ అయినా 3వ రోజు వెళ్ళిపోతామంటావు. కారణం ఏంటి? దేవుడు అంటేనే నిర్లక్ష్యం అండి. దానికి ఒక మంచి ఉదాహరణ మనం ఆలోచించగలుగుతాం పిల్లరా. ఉదాహరణ ఆలోచిద్దాం అండి. నీవు ఏదో ఒక పెళ్లికో లేదంటే ఏమండి ఏదైనా ఒక ప్రయాణం చేసి ఏదైనా ఒక ఫంక్షన్ కి నీవు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు ప్రయాణం చేయాలంటే ఒక బస్సుకు ఒక ట్రైన్ కు నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఒక బస్సు ఏమండి ఉదయం 9 గంటలకు వస్తుంది అనగానే మనిషి ఏం చేస్తాడు? ఆ ప్రయాణం చేసే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? 9 గంటలకు బస్సు వస్తుంది అనగానే 9 గంటల ట్రైన్ ఇదిగో పలానా స్టేషన్ లో ఎంటర్ అవుతుంది అనగానే ముందుగా నీవేం చేస్తావు? గంటన్నర లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నీ వెళ్ళి ఆ బస్ స్టాండ్ లో లేకపోతే ఆ రైల్వే స్టేషన్ లో ముందుగానే సిద్ధపడి కూర్చుంటావు. దేనికి? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే గనక ట్రైన్ మిస్ అయిపోతుందేమో అనే భయం.
ఒకవేళ మిస్ అయిపోతేనే బస్సు మిస్ అయిపోతుందని భయం. ఒకవేళ బస్సు మిస్ అయిపోయినా, ఒకవేళ పెళ్లికి సరైన సమయానికి నేను వెళ్ళలేకపోతానన్న కదా అన్న ఒక ఆతూరత. నీ తొందరగానే ఒక పెళ్లికి వెళ్ళాలంటేనే ఇంత నీ తొందరపడి చేయగలుగుతున్నావు కదా. ఒక వివాహాన్ని వెళ్ళడానికి నేను ఇంత తొందరపడి చేసి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంత తొందరపడి చేసి, ఒక ప్రయాణంలోనే నేను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మరి దేవుడు అంటే ఎందుకు నేను నిర్లక్ష్యం చేయగలుగుతున్నావు? దేవుడు అంటే అది ఎందుకు నువ్వు ఇదిగో నీ తొందరపాటు చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఇదేనండి, దేవుడు అంటే మనిషికి ఏమైపోయిందో తెలుసా? నిర్లక్ష్యం అయిపోయిందండి. ఒక నిర్లక్ష్యం అయిపోయింది. కనుక ప్రియులారా, ఒక మంచి మాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఓకే అండి, ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అంటున్నాడండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఏంటా రక్షణ? ఇంత గొప్ప రక్షణ అన్నాడే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతుంటున్నాడు. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మరలా చూద్దాం. 1వ వచనం నుండి, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా. చాలండి, అదే అంటున్నాడు ప్రియులారా. అంటే కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకోపోబడుకుంటున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అంటున్నాడు ఇక్కడ. అంటే విన్న వాక్యాలు ఏం చేయొద్దు అంటున్నాడు? విడిచిపెట్టి కొట్టుకుని పోకుంటున్నట్లు అంటున్నాడు. మరి ఈ రోజు నేటి సమాజానికి ఎన్నో వాక్యాలు విన్నారు, ఎన్నో సంగతులు విన్నారు, ఎన్నో సభలకు వెళ్ళగలిగాం, ఎన్నో సెమినార్లకు వెళ్ళగలిగాడు మనిషి. కానీ మరలా మనిషి ఎక్కడికి ఇచ్చాడు అంటే మరలా ఏ పనులోకి వెళ్ళిపోవాలో మనిషి అదే పనులోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అంటేనే పక్కన పెట్టేశాడు. కనుక విన్న వాక్యాలు ఏమైపోయాయి? విడిచిపెట్టబడ్డాడు. విన్న వాక్యాలు ఏమైపోయాయి? కొట్టుకుని పోబడ్డాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు విన్న వాక్యం అన్నిటిని కూడా ఏం చేయమంటున్నాడు ఆయన? విడిచిపెట్టి కొట్టుకుని పోకుండాన్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త అంటున్నాడు. మరి విశేష జాగ్రత్త అంటున్నాడు. అంటే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నానంటే అర్థం ఏంటి? మీరు విడిచిపెడుతున్నారని అర్థం. దేవుని యొక్క రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మనకి ఇక్కడ చెప్పగలుగుతున్నాడు. కనుక విడిచిపెట్టు కొట్టుకుని పోబడుకున్నట్లు ఏం చేయాలట? మరి వాటి యందు విశేష జాగ్రత్త గలవారై ఉండాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అంటున్నాడు ఇక్కడ. అందుకే ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ దేవుడు ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అంటున్నాడు. ఆయన రక్షణ మనకిచ్చాడు. ఆ రక్షణ ఏంటో తెలుసా? ఈ వాక్యాలు విన్న తర్వాత మన ఆత్మను కాపాడుకోవాలి. దేవదూతల ద్వారా చెప్పబడిన మాట లేదా రాయబడిన మాటలన్నీ కూడా మన బ్రతుకులను మార్చుకోవడానికేనండి. ఆ దేవుడు దేవదూతల ద్వారా ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో, ఆయా
ఆ సమయాలలో దేవుడు మనకు రాయించాడు, మనకి వివరించగలుగుతూ ఉన్నాడు తన గ్రంథము ద్వారా. మరి ఇన్ని వాక్యాలు విన్న తర్వాత, ఎంతో మంది దైవ సేవకుల ద్వారా మన వాక్యం విన్న తర్వాత కూడా మనం మారకపోతే, వాక్యాలు విన్న తర్వాత కూడా ఆ దేవుడి యొక్క భయం మనకు అర్థం కాకపోతే, ఆ దేవుడు అంటేనే మనం నిర్లక్ష్యం చేయగలిగితే ఎలాగండి మనం తప్పించుకుంటాం? ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితాలలో ఆ దేవుడు ఎంత బాధపడతాడో మనకు అర్థం కావాలి ప్రేమ నా దేవుని ప్రేలరా. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామంటున్నాడు. నిర్లక్ష్యం అంటే ఏంటి? సరైన దేవుడిని మనం పట్టించుకోలేకపోవడం, మన దేవుడిని నిర్లక్ష్యం పెట్టడం, ఆయనను ఏదో సులువుగా మనం అర్థం చేసుకున్నాం కనుక నిర్లక్ష్యం చేయగలుగుతున్నాం ప్రియులరా. మనందరికి తెలిసిన మాట, చాలా సందర్భాలు అందరికి తెలుసండి. టీవీ యాడ్ లో ఒక ఇంతకు ముందు యాడ్ వచ్చేదండి. అది ఏంటో తెలుసా? టీవీ యాడ్ లో గుట్కా బాగా తిని ఒక యాడ్ ఇచ్చేది. అది ముఖేష్ అండి. ఆ ముఖేష్ టీవీ యాడ్ లో గుట్కలు తిని బాగా అవయవాలు పాడు చేసుకున్న ఒక ముఖేష్. అది ఏమంటున్నారో తెలుసా? నేను చేసిన ఆ తప్పు పనికి, నేను చేసిన ఇది భయంకరమైన పనికి ఇదిగో, ఆయన అంటున్నాడు, ఇదిగో నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూలమని ఆ టీవీ ఆటో మనం చూస్తున్నాం చాలా సార్లు. అక్కడ ముఖేష్ అని ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? బాగా గుట్కాలు తిని అవయవాలు పాడు చేసుకున్నాడు. చివరికండి నోటి క్యాన్సర్ వచ్చి తినడానికి ఆ నోరు కూడా అంతా పాడైపోయిందండి. చివరికైనా ఈ రోజు చచ్చిపోయాడు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా అండి? చచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? ఈ రోజు మనిషి అండి దేవుడిచ్చిన అవయవాలను దేవుడి కోసం ఉపయోగించకుండా, అయ్యో దేవుడు నా అవయవాలు దేవుడే కదా కలిగించాడు, నా అవయవాలతో దేవుడి కోసం నేను పని చెయ్యాలి కదా, నా అవయవాలతో దేవుని సుఖపెట్టాలి కదా, ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి కదా అనుకోవలసిన మనిషి ఈ రోజు నిర్లక్ష్యం చేశాడు. ఏముందలాంటి నాకు బలం ఉంది అనుకున్నాడు, ఏముందలాంటి నాకు ఆరోగ్యం ఉంది అనుకున్నాడు. కనుక తన అవయవాలతో మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, ఇష్టం వచ్చినట్లు తిరిగాడు, ఇష్టం వచ్చినట్లు ఇదిగో తిన్నాడు, త్రాగాడు, అవయవాలను పాడు చేసుకున్నాడు అండి. అందుకే ఈ రోజు భయంకరమైన రోగాలు, ఈ రోజు ఎందుకు భయంకరమైన రోగాలు మనిషికి వస్తున్నాయి అంటే, దేవుడు అంటేనే మనిషి ఏం చేశాడు తెలుసా? నిర్లక్ష్యం పెట్టాడు గనక చెయ్యితో దేవుడి కోసం పని చేయవలసిన వారు, కాలుతో దేవుడి కోసం సువార్త కొరకు పరిగెత్తుకోవలసిన వారు, నోటితో నాలుకతో దేవుడి గురించిన వాక్యాలు చెప్పి 10 మందికి దేవుని యొక్క సన్నుతమైన మాటలు లేదా ఉన్నతమైన మాటలు చెప్పి ఒక మనిషి జీవితాన్ని మార్చవలసిందేంటి మనుషులే. ఈ రోజు అదే అవయవాలతో చేయకూడని నేరాలు చేసి, చేయకూడని పాపాలు చేసి చివరికి ఈ రోజు చావు బ్రతుకులు పుట్టి మిట్టాడుతున్నారని మనుషులందరూ కూడా. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం చేశారండి దేవుడిని. అవయవాలతో నిర్లక్ష్యం చేశారు. అందుకే ఒక మంచి మాటను మనం చూసుకున్నాం ప్రియులరా. ఒక మంచి మాట మనం చూసుకొని మనము మరలా ముందుకు వెళ్ళిపోదాం ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దామండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఇష్టమైనది అంటున్నాడండి. చాలా అండి ఇక్కడ అంటున్నాడు ప్రియులారా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి సమర్పించాలన్నాడు ఆయన? ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ అంటే మన శరీరాలతోనట సజీవ యాగముగా అంటున్నాడు. అది కూడా ఎలాగట? పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా అంటున్నాడు ఇక్కడ.
అంటే మనకిచ్చిన ఈ 6 అడుగుల ఆకారాన్ని లేదా 6 అడుగుల ఈ శరీరాన్ని అవయవాలను అన్నిటిని కూడా పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా అంటున్నాడు ఇక్కడ. దేవునికి అనుకూలముగా సజీవయాగముగా దేవునికి మీ శరీరాలను సమర్పించండి అని ఇక్కడ మాట్లాడగలుగుతున్నాడు అపోస్తుడైన పౌలు గారు. అంటే మన అవయవాలను దేవుడిచ్చిన అవయవాలను ఏం చేయాలంటున్నాడు ఆయన? పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన అంటున్నాడు ఇక్కడ. అంటే మన శరీరాలతో ఏం చేయాలట? తండ్రి పని చెయ్యాలి, తండ్రి పనిని చెయ్యాలి. మన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఆయనకు సజీవంగా సమర్పించాలి. మరి ఎలా సమర్పించాలి? మరి శరీరంతో దేవుడికి ఏంటంటే పని, అవయవాలది తండ్రికి ఏంటంటే పని అంటే ఇక్కడ సజీవ యాగముగా తండ్రికి మీ అవయవాలు సమర్పించండి, మీ శరీరాలు సమర్పించండి అంటే కేవలం ప్రియులరా శరీరాలను ఇవ్వడం కాదు, ఆ శరీరముతో తండ్రి పనిని మనం చెయ్యాలి అంటున్నాడు ఇక్కడ. అది ఎలాగో తెలుసా? పరిశుద్ధముగా అంటున్నాడు. అంటే మన అవయవాలను ఏమండి దేవుడి పనుల కోసం మనం సమర్పించాలి, దేవుడి పనులు మనం చెయ్యాలి అంటున్నాడు. అది తండ్రి యొక్క సంకల్పం. మనకిచ్చిన 6 అడుగుల ఆకారాన్ని తండ్రి పని చెయ్యాలి అంటున్నాడు. అది తండ్రి సంకల్పం. మరి మనిషి ఏం చేస్తున్నారు? ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులరా? తండ్రి అప్పగించిన పనిని చెయ్యలేక దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయట్లేదు. దేవుడు ఏదైతే చెయ్యమని చెబుతాడో అది మనిషి చెయ్యట్లేదు. ఈ దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో మనిషి అదే చేయగలుగుతాడు నా ప్రియమైన దేవుని ప్రియులారా. కనుక ఇక్కడ అంటున్నాడు మీ అవయవాలను తండ్రి పనుల కోసం తండ్రికి అప్పగించండి అని దేవుడు చెబుతున్నాడండి. కానీ మనిషి ఏం చేస్తాం? తండ్రికి అప్పగిస్తున్నాడా? ఈ రోజు ఎన్నో నేరాలు చేస్తున్నాడు. ఏమండి మనంతా తెలిసిన మాట కదండి ప్రియులారా. ఏమండి నిన్నట్లేదు మొన్నటి రోజు ఈ 3 రోజుల క్రితం ఒక వ్యక్తి అటండి, ఉదాహరణ మీకు చెప్తాను ప్రియులారా. ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా అండి? భార్యను ఏమంటే చిన్న ముక్కలుగా నరికేసి చిన్న ముక్కలు ఏమండి మనం తినే ఏమంటే ముక్కలు చిన్న పీసులు ఎలాగే చికెన్ ముక్కలు ఉంటాయో అలా ముక్కలు చేసేసి మరలా కుక్కర్ లో వేసి మరలా ఉడికించాడంట మనిషి. ఎంత నేరానికి మనిషి దిగజారిపోడండి ప్రియులారా, ఎంత నేరానికి దిగజారిపోయాడు. ఏమండి కట్టుకున్న భార్య అని కనీసం జాలి లేదా? కట్టుకున్న భార్య కదా, నాతో కాపురం చేసిన ఒక భార్య కదా, నాతో కాపురం చేసింది కదా అని కనీసం గౌరవం లేకుండా, కనీసం ఏమండి కనికరం లేకుండా, ప్రేమ లేకుండా, నా భార్య కదా అని కనీసం ప్రియమైన దేవుని పిల్లరా మానవత్వం లేకుండా మనిషి బ్రతుకుతున్నాడండి. మరలా నరకడమే కదా ఏమండి ఒక భార్యను ఒక మాట్లాడడం నేరం అయికుంటే మరలా భార్యను చంపాడు, అది ఒక నేరం అనుకుంటే చంపిన తర్వాత మరలా ముక్కలు చేసి మరలా కుక్కర్లో వేసి ఉడికించాడు అంటే ఎంత కసిగా మారిపోయాడు, ఎంత క్రూర మృగంగా మనిషి మారిపోతున్నాడు. చూడండి పిల్లరా, మన కల్లారండి ఎందుకు క్రూర మృగంగా తయారైపోయాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనిషి కంటే దేవుడంటే నిర్లక్ష్యం అండి. ఆ దేవుడన్నా, దేవుడి మాటలన్నా, దేవుని సేవకులన్నా, దేవుని యొక్క సువార్థకులన్నా, దేవుని యొక్క మాటలన్నా మనిషికి ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇలాంటి దానిని చూసిన మనమందరూ కూడా ఇది కేవలం ప్రియులరా మనిషి చేసిన నిర్లక్ష్యమే ఈ రోజు ఒక మనిషి చెప్పడానికి, ఒక క్రూర మృగంగా మారడానికి ఒక తయారై నిర్లక్ష్యం చేశాడు. అందుకే ఈ రోజు ఒక భార్యని చంపిన తర్వాత కుక్కర్లు వేసి ఉడికించాడంటే ఎంత నీచ పనికి ఏమంటే మనిషి దిగజారిపోతున్నాడు. చూడండి ప్రేమ దేవుని ప్రియులారా. అందుకనండి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే అంటున్నాడు మీ అవయవాలను దేవుడి పనుల కోసం మీరు ఉపయోగించండి అంటున్నాడు. మీ అవయవాలను దేవుడి పనుల కోసం మీరు ఉపయోగించండి అంటున్నాడు. ఒక మంచి మాట మనం చూద్దాం బ్రదరా, మరో మంచి మాటను మనం చూసుకుందాం బ్రదరా. ఒక మంచి మాట చూద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. ఆ నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యం పెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను?
నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడనున్నాడు? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మేము అడగగా అంటున్నాడు ఇక్కడ. చాలండి, చాలండి. కనుక ప్రియులారా, తండ్రిని దాత యజమానులు కనపరచును కదా అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు, నా నామమును నిర్లక్ష్యం పెట్టి యాజకులారా అంటున్నాడు ఇక్కడ. ఎవరంటున్నారు ఇక్కడ? యాజకులారా అంటున్నాడు. యాజకులారా, నా నామము నిర్లక్ష్యం పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానులనైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు అంటున్నాడు. చూడండి, అంటే ప్రత్యేకంగా యాజకులను గురించి మాట్లాడుతున్నాడు. ఆ యాజకులు ఎలా అంటూ నా నామము నిర్లక్ష్యం పెట్టి యాజకులారా, నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడు వాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడండి. ప్రియులారా, మనిషి యొక్క ఆలోచన గుర్తించిన దేవుడు మనిషి ఎలాంటి వాడో ఆ తండ్రికి అర్థమైంది. తన పిల్లల మనసు ఎలాంటిదో అర్థమైపోయిందని అందుకంటున్నాడు, నాయనా నా నామముని మీరేం చేస్తున్నారు తెలుసా? నిర్లక్ష్యం పెడుతున్నారండి. నా కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? నిర్లక్ష్యం పెడుతున్నారండి. నేను తండ్రినైతే నాకు భయపడు వాడు ఎక్కడ అంటున్నారు. చూడండి, నాకు రావాల్సిన ఘనత ఏమైనా నేను యజమానుడైతే నాకు భయపడు వాడు ఎక్కడ అని సాక్షాత్తు తండ్రైన దేవుడి అడగగలుగుతున్నాడంటే మనిషి దేవుడికి భయపడుతున్నాడు చెప్పండి. మనుషులు దేవుడి యొక్క భయం ఉందా? మనుషులు ఒకవేళ మనిషికి దేవుని భయము బెదురు గనక ఉంటే ఈరోజు ఎందుకు ఒక వ్యక్తిని హత్య చెయ్యాలి? ఒకవేళ మనిషికి దేవుడు అనే బెదురు కనుక ఉంటే ఈరోజు ఎందుకు ఒక చిన్న పిల్లలు మొదలుకొనండి, ఒక 6 సంవత్సరాల పిల్లల్ని 9 సంవత్సరాలు ఆ చిన్నారులు సైతం ఈరోజు ఒక క్రూర మృగంగా ఒక మనిషి ఒక అత్యాచారానికి పాల్పడుతున్నాడంటే కారణం ఏంటి? మనిషి దేవుడిని దేవుడికి భయపడట్లేదు, అందుకే నిర్లక్ష్యం చేస్తున్నాడండి. అందుకే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడు. నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడా అని తండ్రి సాక్షాత్తు తండ్రే బాధపడుతున్నాడు అంటేనండి ఎంత మనిషి ఎంత నీచానికి దిగజారిపోతున్నాడు చూడండి ప్రేమన దేవుని పిల్లారా. మనిషి ఎంత ఘోరానికి దిగజారిపోతున్నాడో మీరు ఆలోచించాలి, మనం ఆలోచించాలండి. ఎందుకంటే తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని అంతే బాధపడుతున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన అంతకంటే బాధపడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లారా. నేను తండ్రిని అయితే నా ఘనత ఇదిగో నాకు ఘనత ఎక్కడా? నేను యజమానుడైతే నాకు భయపడవాడు ఎక్కడయ్యా అని అడుగుతున్నాడంటే మనిషి దేవుడికి భయపడట్లేదు గనక ఆయన చెప్పుతున్నాడు తండ్రిగా. ఆయనకి గౌరవం లేదు, ఆయన ఘనత లేదు గనక ఆయన ఇదిగో మనిషి ద్వారా ఘనత లేదు ఆయనకి, అందుకే ఆయన అడుగుతున్నాడండి ప్రేమన దేవుని పిల్లారా. అందుకే నా నామమును నిర్లక్ష్యం పెట్టు యాజకులారా అంటే ఈ రోజు క్రైస్తవులే దేవుని ఏం చేస్తున్నారన్నమాట? నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఆ నిర్లక్ష్యానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మనిషికండి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే అంతకంటే భక్తి లేదండి. అందుకే మనిషి ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యం చేయగలుగుతున్నాడు ప్రేమన దేవుని పిల్లారా. నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరి ఇంత నిర్లక్ష్యం చేస్తే మరి దేవుడు ఏం చేయాలి? ఇలాంటి నిర్లక్ష్యం చేసి దేవుడు ఏం చేయాలి ప్రేమన దేవుని పిల్లారా? దేవుడేం చెయ్యాలి? మనిషికి అర్థం కాలేని ఒక మంచి మాట చెప్తానండి. మనిషికి అర్థం కాలేని మనిషి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు, మనిషి ఇంత దిగజారిపోతున్నాడండి. తండ్రి పుట్టించిన మనుషులే తండ్రి ప్రేమించి ఆయన ఎంతగో నా పిల్లలు కాపాడాలి, నా పిల్లలను గొప్పవారు కావాలని అనుకున్న దేవుడే ఆయన ఎంతో సృష్టిలన్నిటిని కూడా మన కొరకు ఏర్పాటు చేసి మన కోసం సిద్ధం చేస్తే ఇంత సిద్ధం చేసిన మనిషి దేవుడు నిర్లక్ష్యం పెట్టాడు. కానీ పిల్లరా ఒకడున్నాడండి, వాడి మాత్రం వానికి అర్థమైపోయిందండి, వానికి అర్థమైపోయింది నేను ఎలాగో నిర్లక్ష్యం చేయకూడదు, నేనేమైతే చెయ్యాలో నా పనులు త్వరగా చెయ్యాలనుకున్నాడు ఒకడు. వాడెవడు? వాడు ఎలా స్పీడ్ గా పని చేస్తున్నాడో ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి,
ఉత్సహించుడి. భూమి సముద్రమా భూమి సముద్రమా మీకు శ్రమ, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. వాడు ఏం చేస్తున్నాడంట? మీ వద్దకు దిగి వచ్చినాడు అంటున్నాడు ఆయన, అపవాదట. ఏమండి అక్కడ అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాను అంటున్నాడు ఇక్కడ. అపవాదికి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది అపవాదికి? వారికి ఏమో అర్థమైపోయిందట, సమయం నా కొద్దిగా ఉంది, తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నాడట. అంటే ఏమండి ఒక మోసం చేసేవాడికి, ఏమండి ఒక మోసం చేసి ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, మనుషులకు మనల్ని పరలోక రాజ్యానికి తండ్రి చెంతకు చేరనివ్వకుండా ఉన్న ప్రయత్నం చేసే వాడే అపవాది, వాడే సాతాను, వాడే ఘట సర్పము, వాడే మన విరోధైన అపవాది, వాడి దయ్యం అండి. వాడనుకున్నాడట, నాకు సమయం చాలా తక్కువ ఉంది, నాకు సమయం చాలా కొద్దిగా ఉంది కనుక నేను ఎలాగైనా బహుక్రోధము గలవాడే మన ఎందుకు దిగి వచ్చాడట. అంటే ఒక అపవాదికి అర్థమైపోయిందట, ఏమన్నా తెలుసా, నాకు సమయం చాలా తక్కువ ఉంది, ఇదిగో నేను బహుక్రోధం గలవాడుగా నేను నా పనులు త్వరగా చెయ్యాలని ఒక అపవాది అనుకున్నాడండి, ఒక దయ్యం అనుకుంది. కానీ మనిషికి అర్థం కాలేదు. తండ్రి పుట్టించిన మనుషులకి అర్థం కాలేదండి. 10వ వచనం మనం చూద్దాం. పైన మాటలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది ద్రోయబడి ఉన్నాడు. చాలా ఇక్కడ ఈ మాటల్లో ఏం ఆలోచిద్దాం అంటే, ఒక స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అన్నాడు. వీడు ఏం చేస్తున్నాడంట? రాత్రి పగులు అంటున్నాడు. రాత్రి పగులు అంటే వాడు మనల మీద నేరం మోపువాడు, మన మోసపుచ్చేవాడట. రాత్రి పగులు వాడు వాడు పని చేసుకున్నాడట, పని కార్యక్రమం వాడు చేసుకుంటున్నాడట. ఎలాగైనా నాకు కొద్దిగా సమయం ఉంది, ఆలోగా అందరిని నా వైపున తిప్పుకుని అందరిని నరకాన్ని తీసుకెళ్లాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడట. ఏమండి ఒక అపవాదికి ఇంత ఆలోచన ఉంటే, ఒక అపవాదికి ఇంత సమయ పాలన వాడు పని చేస్తున్నాడు. అప్పుడు ఒక అపవాది సమయాన్ని వాడు ఫాలో అవుతున్నప్పుడు, సమయాన్ని వాడు ఆ సమయములో వాడు తన పనిని ఎలాగైనా పూర్తి చెయ్యాలనుకుంటున్నప్పుడు, మరి మనిషికి ఎందుకండి సమయ పాలనకు సమయానికి సిద్ధపడట్లేదు? అయ్యో నాకు సమయం ఇప్పటికే 40 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకెంతకాలం బ్రతుకుతాను నాకు తెలీదు, ఎలాగైనా నా తండ్రిని నేను గణపరచాలన్న ఆలోచన మనిషికి ఎందుకు లేకపోయింది? ఒక అపవాదికి అర్థమైపోయింది కదా నా పని నేను చెయ్యాలని, కానీ మనిషికి ఎందుకు అర్థం కాలేకపోయింది ప్రేమ దేవుని ప్రియులరా? అందుకేనండి వాడు మన మీద నేరం మోపుతున్నాడట. వాడు రాత్రి పగలు మరలా చూడండి, రాత్రి పగలు 24 hours వాడు పని చేస్తున్నాడట. కానీ తండ్రి అయిన గర్భము నుండి వచ్చిన పిల్లలుగా మనం ఏం చేయగలుగుతాం తండ్రి కోసం? అయ్యో వారంలో ఒక ఆదివారం మనం ఆరాధన కూడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాడేం చేస్తున్నాడు తెలుసా అండి? రాత్రి పగులు మన మీద నేరం మోపు వాడుగా తిరుగుతున్నాడంటే ప్రేమ దేవుని ప్రియులరా. వాడు ఎంత శారపగా పని చేస్తున్నాడో, ఒక తండ్రి గర్భాన పుట్టుకొచ్చిన పరలోకపు తండ్రి పిల్లలుగా మనం ఏం చెయ్యాలి ఒక్కసారి ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లరా. మరి మనం సమయాన్ని ఫాలో అవ్వకూడదా? మన సమయానికి తండ్రిని మనం గణపరచకూడదా? సమయములు ఇదిగో మనకిచ్చిన కాలము తండ్రి పని మనం ఎందుకు చేయకూడదు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా, ఎందుకు ప్రకటించకూడదు? ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లారా. ఒక అపవాదిగా మన విరోధైన అపవాదిగా వాడికి వాడు సమయాన్ని ఫాలో అవుతున్నప్పుడు మనం ఎందుకు సమయాన్ని పాడు చేయాలి? అందుకే ఎఫెసీ పత్రిక మనందరూ తెలిసిన మాట అండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 మనందరూ తెలుసు, దినములు చెడ్డవ గనుక మీరు సమయమును పోనీ వినియోగం చేసుకున్నది అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకున్నట్లు అంటున్నాడు. అంటే సమయాన్ని ఏం చేయకూడదు అంటున్నాడు? సమయాన్ని పాడు చేయొద్దు అంటున్నాడు, సద్వినియోగం చేసుకున్నాము అంటున్నాడు. కనుక ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మరి ఇంత చేస్తానండి, దేవుడిచ్చిన సమయాన్ని మనం
ఏమండి నిర్లక్ష్యం చేస్తే మనకు ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది ప్రేమన దేవుని పిల్లారా. మరో మంచి మాట మనందరూ తెలుసు కదా, జెఫన్యా గ్రంథం రాసుకోండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అంటున్నాడు, సిగ్గు మాలిన జనులారా కూడి రండి, పుట్టు గాలికి ఎగురునట్టు సమయము గతించుచున్నది అంటున్నాడు. సమయం వెళ్ళిపోతుందంటండి, సమయం గతించబోతుందంట ప్రేమన దేవుని ప్రియులారా. కనుక మీరు ఆలోచించండి అంటే సమయం చాలా తక్కువ ఉంది. మనం నిర్లక్ష్యం చేయకూడదు మన దేవుడిని, దేవుని వాక్యమైన మనం నిర్లక్ష్యం పెట్టకూడదు ప్రేమన దేవుని ప్రియులారా. కనుక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం అంటున్నాడు. కనుక ప్రియులారా సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది, సమయం చాలా ఏమంటే ఇంపార్టెంట్ అండి ఇక్కడ అంటున్నాడు. అందుకే కనుక మీరేం చేయాలట, అనుకూలమైన సమయం కనుక ఇదే రక్షణ దినం అంటున్నాడు అక్కడ. ఏమంటే చివరగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములు ఉండగా ఆయనను వేడుకొనుడు అంటున్నాడు. కనుక ప్రేమ దేవుని ప్రేలరా ఏమంటున్నా తెలుసండి, మనకు సమయం ఉన్నప్పుడే తండ్రి పనులు చేయాలి, సమయం ఉన్నప్పుడే తండ్రిని మహిమపరచాలి, సమయం ఉండగానే ఈ అవయవాలతో తండ్రి పని చేయాలి. కనుక ప్రియులరా మరి ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మనం ఇంకా నిర్లక్ష్యం పెడితే ప్రియులరా చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. మన శరీరాన్ని విడిచిపెట్టి మన ఆత్మలకు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ప్రియులరా. వెళ్ళిన మరుక్షణమే ఏమండి పరదేశకు మనం వెళ్ళాలంటే సమయాన్ని మనం ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. దేవుడు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఒక్కసారి ఆలోచించిన ప్రేమన దేవుని పిల్లారా. ఒక అపవాది వాడు అంత షార్పాగా పనిచేస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఎందుకండి నిర్లక్ష్యం చెయ్యాలి? కనుక ఏమండి చివరగా ఏమండి సమయం అయిపోయింది. చివరికి ఇంకో మంచి మాట నేను చూపి ముగిస్తానండి. ఒక మంచి మాట కీర్తన గ్రంథం 50 అధ్యాయం 21 వచనంలో, కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 21 వచనంలో ఏమన్నాడు ఏమండి? కీర్తన గ్రంథము 50 అధ్యాయం 21 వచనంలో చూడగలిగితే ప్రియులరా, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అందుకు నేను కేవలం నీ వంటి వాడవని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. అంటున్నా. ఇట్టి పనులు నువ్వు చేసిన, ఎట్టి పనులు నీవు సమయాన్ని పాడు చేసిన పని, నీ సమయాన్ని వృధా చేశావే. నీ ఖాళీగా నీవు ఉన్నావు కదా, ఆదివారం వచ్చి మరలా ఆదివారమే నీవు ఆరాధనకు వస్తావని నీవు అనుకుంటున్నావు. కానీ నువ్వేం చేసావు తెలుసా? సమయాన్ని దొంగిలించినవా, ఒక దొంగ, ఒక చోరీ అయిపోయావు. ఏ పనులైనా నీకిచ్చిన ఏ పనైనాను కూడా నువ్వు ఏం చేసావు తెలుసా? తండ్రి పనిని చెయ్యకుండా నీ సమయాన్ని పాడు చేశావు. మరి ఇన్ని పనులు చేసి, ఎన్నో నేరాలు చేసి, ఎన్నో హత్యలు చేసి, ఎన్నో ఏమంటే తప్పుడు కార్యక్రమం నీ అవయవాలతో తండ్రిని మహిమపరచవలసిన నీవు తండ్రిని మహిమపరచకుండా ఈ అవయవాలతో పాడు చేసే పనులు చేసి దేవుడిని బాధ పెట్టావా? అయితే ఇట్టి పనులు నీవు చేసినాను, నేను కేవలం ఏమనుకున్నావు, నువ్వు నీ వంటి వాడవని నువ్వు అనుకున్నావు. గాని ఒక రోజున దేవుడు ఏం చేశాడట? నిన్ను వరుసగా ఉంచి ఏం చేశాడట? నిన్ను గద్దిస్తానంటున్నాడు. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దిస్తానంటున్నాడు. కనుక ప్రియులరా, దేవుడు గద్దించే సమయం ఒక రోజు ఉంది. మరి ఆ రోజుల్లో ప్రియులరా దేవుని దగ్గర ఏం లెక్క చెప్పగల ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని ప్రియులరా. కనుక మరి వాక్యాలు విన్న మన జీవితాలు ఎప్పటికైనా దేవునిని ఆనంద పెడదాం, దేవుని పనిని మనం త్వరగా స్పీడ్ గా చేద్దాం, ఆ తండ్రిని మహిమపడదాం. ఆ తండ్రిని మహలోకానికి వెళ్ళాలంటే ఈ అవయవాలతో పరిశుద్ధంగా దేవుడికి మనం అప్పగించాలి. పరిశుద్ధమైన ఈ శరీరాన్ని పరిశుద్ధంగా దేవుని పనులు చేయాలి. కనుక ప్రేమన దేవుని ప్రియులరా, దేవుడంటే ఇంత నిర్లక్ష్యం అన్న ఈ పాఠంలో కొంత విషయాలు నేను మీ అందరికి తెలియజేశాను. మరి విన్న మీ అందరూ కూడా ఈ వాక్యాలు ఏదైనా ఒడిదొడుకులు ఉంటే నన్ను క్షమించమని మరొకసారి యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తానండి.